సమ్మక్క సారక్క జాతర 2026 సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపు హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో నిరంతరాయంగా కొనసాగుతుంది. దేవాదాయ శాఖ అధికారులు, సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు చెప్పారు. జాతరకు సంబంధించి మొత్తం 828 హుండీలు ఏర్పాటు చేయగా వాటిలో 780 ఇనుప హుండీలు, 45 వస్త్ర హుండీలు, 3 బియ్యం హుండీలు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు అన్ని 828 హుండీలను తెరిచి లెక్కించగా మొత్తం 12,64,67,051 రూపాయల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న లెక్కించిన 80,81,935 నగదును పర్యవేక్షణ అధికారుల సమక్షంలో బ్యాంక్ అధికారులకు అప్పగించినట్టుగా సమాచారం ఉంది. బంగారం, వెండి కానుకలను వేరువేరుగా ఇనుప హుండీలలో భద్రపరచగా వాటి విలువ నిర్ధారణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక నాణేల లెక్కింపు, ఈ హుండీ లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు స్పష్టంగా చెప్తా ఉన్నారు. హుండీల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రశాంతంగా కొనసాగుతోందని, కూడా నిబంధనల మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నామని దేవాదాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మీరు స్క్రీన్ మీద విజువల్స్లో కూడా చూడొచ్చు. హుండీల లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది.